మరి మహారాష్ట్రలో త్వరలో అంటే నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు రానున్నాయి. సో మహారాష్ట్రలో గెలుపు ఎవరిది? ఎందుకంటే ఇప్పుడు అందరి చూపంతా మహారాష్ట్ర పైననే ఉంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, హర్యానాలో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఇటు కాంగ్రెస్ అలాగే మిగతా పార్టీల కన్నా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా అన్నారు. ఇటు హర్యానాలో చూసుకున్నట్టయితే హస్తం వైపు అంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవి ఎగ్జిట్ పోల్స్ రావడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు మహారాష్ట్రలో మరి ఆ ఎఫెక్ట్ అనేది మహారాష్ట్రకి తగులుతుందా? ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అక్కడ పవర్లో ఉంది. భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అక్కడ పవర్లో ఉంది. తర్వాత గతంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ శివసేన అలాగే కాంగ్రెస్ పార్టీ కూటమిలు కలిసి మహాగఠబంధన్ అనే కూటమిలు కలిసి కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత శివసేనలో ఉన్నటువంటి కీలక నేతలు షిండే ఒక వర్గంగా విడిపోవడం, తర్వాత రాజకీయాల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం చూసినాం. దాదాపుగా ఒక 10 రోజుల పాటు వాళ్ళు అక్కడ ఉండడం, వీళ్ళు ఇక్కడ ఉండడం, తర్వాత ఫైనల్గా మొత్తం భారతీయ జనతా పార్టీ ప్లస్ శివసేన షిండే వర్గానికి సంబంధించినటువంటి శివసేన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎంగా షిండే ఉండడం అనేది కూడా జరిగింది. బట్ ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరగబోతుంది? ఆల్రెడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా స్టార్ట్ చేసేసింది. మరోసారి భారతీయ జనతా పార్టీ శివసేనకి అవకాశం అంటే ఎంతవరకు అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జన్లోక్పాల్ సర్వే మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్టయితే దాదాపుగా 288 స్థానాలు 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో గతంలో భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 100కు పైగా స్థానాలు వచ్చినాయి. మిగతా పార్టీలకు 100కు తక్కువ వచ్చినాయి. అయినప్పటికీ అంటే ఉత్తమ్ ఠాక్రే వాళ్ళే అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల మళ్ళీ ఇక్కడ బీజేపీ అండ్ శివసేన, ఇక్కడ శివసేనలో 2 వర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 288 స్థానాలకి దాదాపుగా 150 స్థానాలు అయితే ఎవరికైతే వస్తాయో వారే వన్ సైడ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఎన్డీఏ కూటమికి 150 స్థానాలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఇండియా కూటమికి ఎంతవరకు ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి దాదాపుగా 151 నుంచి 156 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 150 స్థానాలు వస్తే వన్ సైడ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. బట్ ఎన్డీఏ కూటమికి 151 నుంచి 156 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇండియా అలయన్స్ చూసుకున్నట్టయితే కేవలం 119 నుంచి 124 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో ఎన్డీఏ కూటమికి 151 నుంచి 156, ఇండియా కూటమికి 119 నుంచి 124. ఇంకా మిగిలిన వారు చూసుకున్నట్టయితే కేవలం 8 నుంచి 13 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మహారాష్ట్రలో గెలవబోయేది ఎన్డీఏ సర్కార్. సో ఎన్డీఏ సర్కార్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ బాల్ ఠాక్రే గారి నిజమైన వారసత్వం షిండే అని చెప్పేసి ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. తర్వాత హిందుత్వ ఎజెండా తోటి భారతీయ జనతా పార్టీ షిండే వర్గం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందుత్వ ఎజెండా తోటి ముందరికి వెళ్ళడం, తర్వాత రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, తర్వాత నిరుద్యోగులకు కావచ్చు కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టడంతో ఒక రకంగా షిండే వర్గానికి పాజిటివ్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల్లో గతం కన్నా భారతీయ జనతా పార్టీకి తక్కువ స్థానాలు రావడం అనేది జరిగింది. సో లోక్సభలో భారతీయ జనతా పార్టీకి తక్కువ స్థానాలు రావడం అనేది జరిగింది. తర్వాత మరి ఉత్తమ్ ఠాక్రే వాళ్ళకి ఎక్కువ స్థానాలు రావడం అనేది జరిగింది, అంటే కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వీళ్ళందరు అలయన్స్ తోటి. మరి అంటే సేమ్ ఎఫెక్ట్ ఒకవేళ మహారాష్ట్రలో లోక్సభ ఎఫెక్ట్ కనుక తగిలితే, ఎందుకంటే మోడీ ప్రభంజనాన్ని చూసి ఓట్లేస్తారు, అక్కడ మోడీ మానియానే పని చేయలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి మోడీ మానియా కావచ్చు, తర్వాత అక్కడ షిండే సంబంధించిన కావచ్చు, మరి వీళ్ళది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు ఫైట్ చేయొచ్చు. మరి మహారాష్ట్రలో నిజంగా
ఆ, ఈ సర్వే ఎంతవరకు నిజం కాబోతుంది. బట్ ఇప్పటి వరకు ఈ సర్వే తెలంగాణలో మాత్రం ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎన్నికల్లో నిజమయ్యింది. తర్వాత వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది జరిగింది. మిగతా సర్వే సంస్థల కన్నా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది కాబట్టి సో డెఫినెట్గా వీళ్ళు చెప్పినట్టు 151 నుంచి 156 స్థానాలు రావడం ఇప్పుడున్న పరిస్థితిలో మహారాష్ట్రలో షిండే గవర్నమెంట్కి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా అక్కడ చూడాలి. క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కావచ్చు, తర్వాత హిందుత్వ ఎజెండా, అక్కడ ఛత్రపతి శివాజీ సంబంధించి కూడా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు కాబట్టి తర్వాత మహారాష్ట్రలో మరి ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేయాలి. గతంలో భారతీయ జనతా పార్టీ సింగిల్గానే దాదాపుగా 105 నుంచి 110 స్థానాలు అనుకుంటాను, డెఫినెట్గా అంత ఐడియా లేదు, బట్ 100 స్థానాల పైగానే భారతీయ జనతా పార్టీ క్రాస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలాగే శివసేనకు సంబంధించి ఒక వర్గం, షిండే వర్గం సంబంధించి ఇద్దరు కలిసి ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు. సో ఎన్డీఏ కూటమికి దాదాపుగా 151 నుంచి 150 స్థానాలు రావడం పక్కా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు పరిస్థితులను బేస్ చేసుకొని మళ్ళీ త్వరలో ఎన్నికల డేట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉందంటున్నారు. సో దగ్గర ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి సో ఈ 2 నెలల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని చేసినటువంటి సర్వే దాదాపుగా 151 నుంచి 156 స్థానాలు ఎన్డీఏ. సో ఇక్కడ ఎవరి అవసరం లేదు, ఎన్డీఏ కూటమి డెఫినెట్గా 151 నుంచి 156 స్థానాలు వస్తే మరోసారి శివసేన షిండే వర్గం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇండియా కూటమి ఇప్పటికి ఎన్నో ఉచిత హామీలు ఇస్తున్నాయి. ఉచిత హామీలకి ఇక్కడ కర్ణాటకలో అలాగే తెలంగాణలో వర్కౌట్ అయ్యింది. సో అక్కడ కూడా ఉచిత హామీలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అలాగే ఇప్పటికీ మూడోసారి అధికారంలో ఉన్నటువంటి మోదీ పైన వ్యతిరేకత రావడం, తర్వాత ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ సత్తాజాడుతున్నారు. అలాగే భారత్ జోడో యాత్ర ద్వారా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా అనేది పెంచుకుంటూ పోతుందని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అండ్ ఇక్కడ అంటే అప్పుడు ప్రభుత్వాన్ని కొంతవరకు కూల్చడం, ఇవన్నీ డ్రామాల నడమ మరి బీజేపీ పైన వ్యతిరేకత ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొంతమంది మాత్రం సో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది, సో ఎంపీ ఎన్నికల్లో స్థానికంగా కూడా అన్నీ చూస్ చేస్తారు కాబట్టి అక్కడ వర్కౌట్ కాకపోయినా ఇప్పుడు వీరిచ్చే పథకాలు కూడా ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ఎన్డీఏ కూటమికి ప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి 2024లో వీళ్ళు చేసినటువంటి సర్వేలో మాత్రం 151 నుంచి 156, ఇండియా అలయన్స్కి 119 నుంచి 124, అలాగే మిగిలిన వారికి 8 నుంచి 13 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో డెఫినెట్గా జన్లోక్పాల్ సర్వే ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నిజంగా మహారాష్ట్రలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందా, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.